సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కుట్టు మిషన్ శిక్షణ కేంద్రం ట్రాన్స్జెండర్లకు కొత్త ఉపాధి మార్గాన్ని చూపిస్తోంది. ఇప్పటివరకు భిక్షాటన, గుమస్తా పనులు చేసిన హిజ్రాలకు స్వయం ఉపాధి కల్పించేందుకు కృషి చేస్తున్నారు కలెక్టర్ తేజస్ నందలాల్. రాష్ట్రంలోనే తొలిసారిగా హిజ్రాల కోసం ప్రత్యేక ప్రణాళిక రూపొందించి జీవనోపాధిని కల్పిస్తున్నారు. ట్రాన్స్జెండర్లు అనగానే సమాజంలో చిన్న చూపు ఉంటుంది. వారి ప్రమేయం లేకుండానే శరీర మార్పు ద్వారా ట్రాన్స్జెండర్ల జీవనశైలి మారుతూ ఉంది. కాలంతో వచ్చిన ఆ మార్పుకు ఎంతో వివక్ష ఎదుర్కొంటున్నారు హిజ్రాలు. అలాంటి వారికి చేయూతగా నిలుస్తున్నారు సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్. వారిలో ఆత్మగౌరవం పెంచేలా, సొసైటీలో గుర్తింపు లభించేలా పలు కార్యక్రమాలు చేపడుతున్నారు. స్వయం ఉపాధి కల్పించేలాగా కుట్టు మిషన్ల శిక్షణ ఇప్పిస్తున్నారు. అంతేకాదు వారిలో నైపుణ్యం, ఆత్మవిశ్వాసం పెంచేలాగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇన్ని రోజులు చాలా కష్టాలు పడ్డాం, చాలా బాధలు పడ్డాం. మాకు ఈ సొసైటీలో ఎవరు మమ్మల్ని ముందుకు తీసుకుపోవట్లేదని మేము చాలా మాలోనే మా కష్టాలు మేము చెప్పుకొని మేము చాలా బాధపడడం జరిగింది. ఇప్పుడు మేము కొంచెం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. మాగిన చాలా హ్యాపీగా ఉంది. అందులో ఒకటి మేము డ్రెస్సెస్, ఫ్రాక్స్, నైటీస్, డ్రెస్సెస్ అన్నీ నేర్పిస్తున్నారు మేడం గారు, చైతన్య మేడం గారు, కల్పన మేడం గారు. మా ట్రాన్స్ ఉమెన్స్కి టైలరింగ్ ఇప్పించడం అనేది ఈ ఆలోచన చాలా మాకు హ్యాపీగా అనిపించింది. దీని ద్వారా మా ట్రాన్స్ కమ్యూనిటీ ఒక జీవనోపాధి దిశగా మమ్మల్ని ఇండిపెండెంట్గా స్వయం ఉపాధి వైపు మాకు నడిపిస్తున్నారు. అది చాలా సంతోషకరంగా ఉంది. మాకు ఇంకా మాకు సపోర్ట్ ఇవ్వాలి, ఇలాగనే ఉండాలి, సార్ వాళ్ళ ఆదరణ మాకు ఉండాలి. హిజ్రాల కోసం జిల్లాలో కుట్టు మిషన్ల శిక్షణ కేంద్రం ఏర్పాటు చేశారు కలెక్టర్ తేజస్ నందలాల్. ఇక్కడ శిక్షణ పూర్తయ్యాక వారికి ప్రభుత్వ సహకారంతో ఉపాధి కల్పించనున్నారు. తమ నివాస ప్రాంతాల్లోనే చిన్న తరహా కుట్టు మిషన్ కేంద్రాలు ఏర్పాటు చేసుకునేలాగా ప్రోత్సాహం అందించనున్నారు. అధికారులు కల్పించిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు హిజ్రాలు. ఈ మిషన్ కుట్టు నేర్చుకోవడం వల్ల మాకు కలెక్టర్ గారు నేర్పిస్తున్నారు. మాకు చాలా ఆనందంగా ఉంది. అందులో ఒకటి జాకెట్లు, డ్రెస్సులు, ఫ్రాకులు నేర్చుకుంటున్నాము. ఇంకా ఉపయోగాలు మాకు చాలా రావాలని మంచిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. మాకు పెన్షన్లు కావాలి, జీవన ఉపయోగాలు కావాలి. ఇంత మునుపు బెగ్గింగ్ చేశామండి, ఇంత మునుపు బాధ అనిపించింది. ఇప్పుడు ఇది నేర్చుకున్నాక కొంచెం మాకు కూడా సహాయం చేసినట్టు, మాకు కూడా కొంచెం ధైర్యం వచ్చేసినట్టు ఉందండి. ధైర్యం ఉందండి మాకు. ఏ కళ లేదు, మాకు ఒక గౌరవం లేదనుకున్న వాళ్ళకి ఒక కుట్టు మిషన్ అనే ఒక ప్రోగ్రామ్ ముందు తీసుకొచ్చి మా కలెక్టర్ సార్ గారు ఇది ముందు తీసుకొచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇలాగే ఇంకా ముందు చాలా ప్రోగ్రామ్స్ తేవాలని గవర్నమెంట్ వాళ్ళని కోరుకుంటున్నాను. నేను బ్లౌజ్ కుట్టడం నేర్చుకున్నాను, లాంగ్ ఫ్రాక్, టాప్స్ నేర్చుకున్నాను. నాకు చాలా వచ్చింది. అసలు మా కళ ఇంత కళ ఉన్న సంగతి మాకు అసలు తెలియదండి. మాకు అసలు ఈ మాకు ఇట్లా పెట్టినందుకు మాకు చాలా సంతోషంగా ఉందండి. మా దగ్గర అసలు ఇంత కళ ఉంది, ఇంత నైపుణ్యం ఉన్న సంగతి మాకు అర్థం కాలేదండి. మాకు ఈ సెంటర్ ద్వారా మాకు చాలా అర్థమైపోయిందండి. మాకు ఇంత కళ ఉందా, మాకు ఇంత టాలెంట్ ఉందా అనే విషయం మాకు అర్థమైపోయింది సార్. మాకు చాలా సంతోషంగా ఉందండి. కుట్టు మిషన్ల శిక్షణ అనేది కేవలం ఒక పని కాదని, హిజ్రాల జీవన విధానాన్ని ఇది మారుస్తుందని చెప్తున్నారు అధికారులు. సమాజంలో ప్రతి ఒక్కరికి సమాన అవకాశాలు కల్పించాలన్న లక్ష్యంతో హిజ్రాల కోసం ఈ శిక్షణ కేంద్రం ఏర్పాటు చేశామని అన్నారు. సమాజంలో మాకు అందరూ ఉమెన్ లాగా గౌరవం ఉండాలి, అందరిలాగా మేము కూడా రెస్పెక్టబుల్ పర్సన్గా ఉండాలి. మేము మమ్మల్ని క్లోజ్గా అందరూ దగ్గర తీసుకోవాలి అని అంటే మేము కూడా వాళ్ళలా కలిసిపోవాలి అని ఒక దగ్గర గ్యాదర్ అయ్యి చాలా హ్యాపీగా నేర్చుకుంటున్నారండి. ఇది చాలా మాకు సంతోషకరంగా అనిపిస్తుంది. 2 నెలల కోర్స్ అండి. ఈ 2 నెలల్లో వీళ్ళు ట్రాన్స్ కమ్యూనిటీ వాళ్ళు ఒక 14 మంది వస్తున్నారు. మిగిలిన వాళ్ళు ఒక 20 మంది, 18 నుంచి 20 మంది మహిళలు వస్తున్నారు. సూర్యాపేటలో చేపట్టిన ఈ ప్రాజెక్టు ఫలితాల ఆధారంగా రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లోనూ ఇలాంటి కార్యక్రమాలు విస్తరిస్తామని చెప్తున్నారు అధికారులు.